ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఈ యంత్రము కోరిన కోరికలు సిద్ధపరిచే యంత్రం అండి. కోరిన కోరికలు అంటే మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక మీకు నెరవేరుతుందండి. ఈ యంత్రం అనేది ఇవన్నీ ఇది పెద్ద బాల స్విచ్ అంటారండి. ఇవి కూడా అక్షరాలు, మన ఇంగ్లీష్ అక్షరాలు కాకుండా ఈ తెలుగు అక్షరాలు అన్నట్టు. అక్షరాలు అంటే ఒక రౌండ్లో 3 ఉంటాయి కదా, అట్లాగే పెద్ద బాల స్విచ్ అక్షరాలు. ఈ యంత్రం ఇది కోరిన కోరికలు నెరవేరుస్తుందండి. ఇది ఎలా చేయాలి అనేది నేను చెప్తా చూడండి. విధి విధానం అండి. ఈ యంత్రమును ఒక కాగితంపై జిల్లేడి ఆకు రసంతో దానిమ్మ పువ్వులతో కలముగా ఉపయోగించి రాసి దీపధూప నైవేద్యము సమర్పించే యంత్రాన్ని ఏదైనా ఒక ఉద్యమముతో ప్రతి పెట్టిన సాధకుడు కోరిన కోరికలు నెరవేరును. అంటే ఇది జిల్లేడు ఆకు రసంతో దానిమ్మ పూలతో చేయాలండి. ఈ యంత్రము జిల్లేడు ఆకు అంటే ఎక్కువ శాతం నాకు తెలిసి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుందండి, అది చాలా పవర్ఫుల్. దాంతో చేయండి ఈ యంత్రమును. చేది మీకు అనుకున్న ప్రకారంగానే దీన్ని రాసి దీన్ని పాతి పెట్టాలండి. పాతి పెట్టాలంటే ఒక ప్లేస్ చూసుకొని భూమిలో పాతి పెట్టాలి. ఇది రాసి ఈ రసం ఆకులతో రాసి దీన్ని పాతి పెట్టాలి. మీరు మనసులో అనుకొని పాతి పెడితే మీకు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ యంత్రానికి అది పవర్ ఉన్నదండి. ఇది నేను చెప్పేది కాదండి, ఆల్రెడీ వేరే కొన్ని బుక్స్లలో రాసి ఉన్నది. అది మేము చదివినాం కాబట్టి మీకు చెప్తున్నామండి. మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు దీన్ని తయారు చేసి పాతి పెట్టండి. ఇంకొకసారి చెప్తా వినండి. ఈ యంత్రమును ఒక కాగితంపై జిల్లేడు ఆకుల రసంతో దానిమ్మ పువ్వులతో కలముగా అంటే రాయాలి. ఉపయోగించి రాసిన తర్వాత దీపధూప నైవేద్యం అంటే ఒక కర్పూరము లేకపోతే అగరవత్తులతోటి దీపాన్ని పెట్టి దానిపైన ఇట్లా చేయాలి. మన దేవుని దగ్గర చేసినట్టు చేసి ఈ యంత్రము ఏదైనా ఒక ఉద్యమం అంటే మనం అనుకొని దాన్ని ఒక దుక్కున పాతి పెట్టాలి. అంటే జిల్లేడు ఆకు అనేది ఏంటంటే మనకు జిల్లేడు చెట్టు అనేది మనకు చాలా పవర్ అండి. అది మనం అనుకున్నట్టు జరుగుతుంటుంది. దానికి అంత పవర్ ఉంటుంది. ఇంకా అమావాస్య రోజు మాత్రం దానికి ఇంకా చాలా శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే జిల్లేడు ఆకు రసంతో రాయమని చెప్తున్నారండి. ఇది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీన్ని కావాలనుకుంటే చూడండి. చూశారు కదండి, నేను చెప్పేది కాదండి, ఆల్రెడీ ఉన్నది కాబట్టి దాన్ని నేను చూపెడుతున్నాను. ఇది నా సొంత నిర్ణయం కాదండి. ఓకేనండి, కావాల్సిన వాళ్ళు రెడీ చేసుకొని దీన్ని చేసుకోండి. చాలా మంచిది, ఉపయోగం బాగుంటుందండి. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర.